వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. ఈసారికి ఇలా కానిచ్చేయండి, కానీ వచ్చే ఏడాది మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మెస్మరైజ్ చేద్దాం అంటున్నారు మన స్టార్ హీరోలు. అయితే అన్నట్టుగానే తమ సినిమాలని కూడా పరుగులు పెట్టించేస్తున్నారు. మరి వచ్చే ఇయర్కి వచ్చేస్తాము అంటూ రెడీ అవుతున్న ఆ టాప్ స్టార్స్ ఎవరో మనం కూడా లుక్కేసిద్దామా? మన చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి, కానీ అవేవి థియేటర్లో సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ని బీట్ చేయలేవు. అందుకే హీరోల సినిమాలు త్వరగా రిలీజ్ కావాలని కోరుకుంటారు ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం కాస్త స్లో అయిన హీరోలు వచ్చే ఏడుకల్లా మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తామంటూ షూటింగ్లని పరుగులు పెట్టిస్తున్నారు. పొంగల్ బరిలోకి దిగుతామని అనౌన్స్ చేసిన అనిల్ చిరు కాంబో షూట్ జెట్ స్పీడ్ లో చేసుకుపోతుంటే మేము బాస్ బాటలోనే అంటూ పోటాపోటీగా సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారు చరణ్, నానీలు. అయితే మొన్నటి వరకు పక్క తేదీలు అంటే మార్చి 26, 27 తేదీలలో వస్తాయనుకున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ కాస్త మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం, పోటీలో చరణ్, పెద్దితో పాటు మరో 2 సినిమాలు వచ్చే అవకాశం ఉండడంతో తమ సినిమాను సమ్మర్ స్పెషల్ గా మే 15న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక సమ్మర్ సీజన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపుడి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండడం ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే మ్యాటరే. ఇక అదే సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కూడా జూన్ 25, 2026న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. మరోవైపు బన్నీ, అట్లీ చిత్రం కూడా లేటెస్ట్ గానే మొదలవడం బట్టి చూస్తే ఈ సినిమా కూడా 2026లో థియేటర్లలోకి వచ్చే ఛాన్సెస్ ని కొట్టిపారేలేం. ఇక గోపీచంద్, బాలకృష్ణాల కాంబోలో వస్తున్న సినిమా యూత్ ఫేవరెట్ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ సినిమాలు కూడా అదే ఏడాది ప్రేక్షకుల్ని పలకరించే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇక మహేష్ బాబు, రాజమౌళి చిత్రం 2027లో అని భావించిన తాజా టాక్ ప్రకారం 2026 చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ జరుగుతోంది. అయితే ఈ రిలీజ్ కి కావాల్సిందల్లా మేకర్స్ షూటింగ్లని స్పీడప్ చేయడమే. ఏది ఏమైనా వచ్చేడాది మూవీ లవర్స్ కి మంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్షన్ కథలకి బాగా డిమాండ్ ఉంటే, మరికొన్నిసార్లేమో సెంటిమెంట్ కథలు కనక వర్షాన్ని కురిపిస్తాయి. ఇలా ఒక్కో టైంలో ఒక్కో కథ, ఒక్కో జానర్ ఆడియన్స్ మనసుల్ని దోచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీ బిచ్చగాళ్ల చుట్టూ వాళ్ల జీవితాల్లో జరిగే ఇన్సిడెంట్స్ ని డ్రమటైజ్ చేసే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాలీవుడ్ స్టార్స్ ఈ కథల్లో కాస్త ముందుగా ఉండగా ఇప్పుడు మేము కూడా మీ వెనకే రెడీ అయిపోతున్నాము అని అంటున్నారు మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్. కార్లల్లో తిరగాలి, డబ్బులెగరేయాలి, తలలు తెగిపడాలి, భూమి బద్దలవ్వాలి, ఇలా సినిమాల్ని మోర్ డ్రమటైజ్ చేసే మన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు బిచ్చగాళ్ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నారు. అయితే కోలీవుడ్ లో కాస్త ముందుగానే బిచ్చగాడు వంటి సినిమా తీసి కోట్లు కొల్లగొట్టగా, ఆ తర్వాత కవిన్ లీడ్ రోల్లో వచ్చిన బ్లడీ బెగ్గర్ కూడా మంచి రిజల్ట్ ని చూసింది. ఇక ఆ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కి పాకినట్లు కనిపిస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో శేఖర్ కమల తీసిన కుబేరా కూడా బిచ్చగాడి చుట్టే తిరగడం విశేషం. బ్యూటిఫుల్ గా, లగ్జరీగా, గ్లామర్ తో సిల్వర్ స్క్రీన్ ని డిజైన్ చేసే మన దర్శకులు ఇప్పుడు ఈ డర్టీ బ్యాక్ డ్రాప్ ని వెండితెరపై పోర్ట్రేట్ చేయాలన్న ఆలోచనని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తనదైన కమర్షియల్ సినిమాలతో పరుగులు పెట్టించిన పూరి జగన్నాథ్ కూడా బిచ్చగాడి చుట్టే తిరుగుతున్నాడట. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఒక బిచ్చగాడి లైఫ్ లో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదట బెగ్గర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు భిక్షాందేహి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మురికి వాడల్ని డార్క్ లైఫ్ స్టోరీకి ఈ డాషింగ్ డైరెక్టర్ ఎలా కమర్షియల్ టచ్ ఇస్తాడు. బొమ్మ పూర్తవనే లేదు, సినిమా ఎలా వచ్చిందో తెలియనే లేదు, ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుందో అర్థం కూడా కాదు. కానీ మాకు మాత్రం సినిమా కావాల్సిందే అంటూ కోట్ల రూపాయలు సమర్పించేందుకు రెడీ అయిపోతున్నాయి స్ట్రీమింగ్ యాప్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే బాలయ్య క్రేజీ డీల్ కొట్టేగా తాజాగా చరణ్ కూడా సాలిడ్ రేట్ సెట్ చేసుకోవటం ఇక్కడి విశేషం. భారీ బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్లు, పాన్ ఇండియా మార్కెట్లు కట్ చేస్తే స్టార్స్ సినిమాల డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కైనా కోట్ చేసి తమ ఖాతాలో వేసుకుంటున్నాయి స్ట్రీమింగ్ యాప్స్.
వాస్తవానికి హీరోలెవరూ డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వరు. కానీ థియేటర్లో బొమ్మ పడ్డ కొన్ని వారాలకు ఏ ఓటీటీలో వస్తామన్నది మాత్రం ముందే డీల్ చేసుకుంటారు. అలా మంచి హైప్ ఉన్న సినిమాల కోసం కోట్లు కుమ్మరించేందుకైనా వెనకాడట్లేదు ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా బాలయ్య నటిస్తున్న హైలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 కోసం క్రేజీ స్ట్రీమింగ్ యాప్స్ అన్ని పోటీ పడగా చివరకు అమెజాన్ 80 కోట్లకు ఈ సినిమా రైట్స్ ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ డీల్ కావడం విశేషం. ఇక సినిమా బడ్జెట్ 150 నుంచి 200 కోట్ల మధ్యలో నిర్మిస్తున్నారని టాక్. అయితే ఓటీటీ డీల్ తో దాదాపు 40% రికవరీ అయినట్టేనన్నమాట. అయితే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్దిలో నటిస్తుండగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమాకి కోటైన డిజిటల్ రైట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ డీల్ విషయానికొస్తే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 105 కోట్ల భారీ డీల్ తో దక్కించుకుందన్న వార్తలతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్తున్నారు. అయితే ఇది గత ఫ్లాప్ చిత్రం గేమ్ చేంజర్ కన్నా తక్కువ కావడం గమనార్హం. ఇక పెద్ద సినిమా విషయానికొస్తే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ డిజిటల్ రైట్స్ ముందు మరింతగా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందేమో. కమల్, రజనీ, సూర్య, అజిత్ ఇలా స్టార్ హీరోల మధ్యలోంచి తారా జువ్వలా దూసుకువచ్చాడు విజయ్. రావటమే కాదు, నిలబడ్డాడు కూడా. నిలబడటమే కాదు, ఇప్పుడు ఏకంగా పార్టీ కూడా పెట్టేశాడు. అలా పొలిటికల్ గా బిజీ అయిపోయిన విజయ్ చివరగా చేస్తున్న సినిమా జననాయగన్. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా సాలిడ్ డీల్స్ చేసుకోవడంతో మరోసారి మీడియాలో హైలైట్ అయ్యాడు ఇళయ దళపతి. జననాయగన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా జననాయగన్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దళపతి 69 గా మొదలైన ఈ సినిమాకి జననాయగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలింది చిత్ర యూనిట్. హెచ్ వినోద్ దర్శకత్వంలో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న వస్తున్న ఈ సినిమా బిజినెస్ ఆఫర్స్ ఇప్పుడు కోలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి 75 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ డీల్ జరిగిందంటే విజయ్ లాస్ట్ సినిమాకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓటీటీ బిజినెస్ అన్ని భాషల్లోనూ కలుపుకొని నెట్ఫ్లిక్స్ ఏకంగా 125 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దాదాపు 300 కోట్లు బడ్జెట్ పెడుతుండగా అప్పుడే 200 కోట్లు రికవరీ కావడం విశేషమనే చెప్పాలి. ఇంకా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ వంటివి మిగిలే ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా విజయ్ తన లాస్ట్ సినిమాతో సాలిడ్ నెంబర్స్ ని సెట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ అన్న కామెంట్స్ వినపడగా కేవలం ఆ సినిమాలోని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్న ఎపిసోడ్ ఒక్కటే తీసుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి లాస్ట్ సినిమా అన్నట్లుగా విజయ్ దీంతోనే కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడతాడా లేక యూటర్న్ తీసుకుని మళ్ళీ మేకప్ వేసుకుంటాడా? యాష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మరియు శివాని నిర్మించిన చిత్రం మిస్టీరియస్. రోహిత్ సహాని, అభిద్ భూషణ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ రిలీజ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జరగటం ఇక్కడి విశేషం. మా మిస్టీరియస్ సినిమా పోస్టర్ని మన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ అండ్ రోడ్లు భవనాల శాఖ అమాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా మా పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. వారు అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా పోస్టర్ని వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులకు మా యాష్లీ క్రియేషన్స్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మూవీ కొరకు చాలా హార్డ్ వర్క్ చేశాము. తర్వాత మా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి గారు, మళ్ళీ మా హీరోలు రోహిత్ అండ్ భూషణ్, అభిద్ భూషణ్ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ తోటి ఈ మూవీని ముందుకు తీసుకొచ్చారు. సో ఐఎమ్ వెరీ డిలైటెడ్ ఫర్ దిస్ వన్ అండ్ హోప్ యూ విల్ లైక్ ద మూవీ అండ్ ఎవ్రీబడి ప్లీజ్ హెల్ప్ us టు మేక్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ మూవీ. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మా మూవీ మిస్టీరియస్ ది పోస్టర్ లాంచ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారి చేతుల్లో లాంచ్ అయింది. సో వెరీ హ్యాపీ అండ్ మా పోస్టర్ కూడా మీరందరూ కూడా త్వరలో చూడబోతున్నారు. సో దీంట్లో
చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఈవెన్ మన డైరెక్టర్ గారు కూడా ఇదన్నీ కూడా కొంచెం చాలా క్రియేటివ్గా ప్లాన్ చేశారు. టైటిల్ కూడా మీరు చూస్తుంటే మిస్టీరియస్ స్పెల్లింగ్ కూడా MISS అని ఉంటుంది. సో వెరీ క్రియేటివ్ ఫిలిం, వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం అని చెప్పాలి. సో మీరందరూ కూడా తొందరగా చూడబోతున్నారు. సో ఈ ఫిలిం ఇవాళ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ కల్లా మనం రిలీజ్కి రెడీగా ఉంది. సో ఐఎమ్ విషింగ్ మై టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మినిస్టర్ గారు వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. We are all glad to be here and మూవీ పోస్టర్ లాంచ్ చేశారు కాబట్టి వీఆర్ ఆల్ హియర్ అండ్ అందరిది హార్డ్ వర్క్ త్వరలో బయట వస్తుంది, ఏంటిది ఏం చేసాము ఏంటిది అని. అండ్ లైక్ ఇట్స్ న్యూ మూవీ మిస్టీరియస్ అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ యాజ్ ద లాంచ్ హ్యాస్ బిన్ డన్ బై ఆనరబుల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. లెట్స్ సీ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 35 చిన్న కథ కాదు. అయితే మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా గద్దర్ అవార్డు అందుకోవటం విశేషం. ఇక ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఇలా తమ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది చిత్ర యూనిట్. స్టార్ట్ చేయాలో తెలియదు కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ ఆర్ ఇక్కడ అందరు కలిసి మనం ఒక టీమ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. 35 స్టార్ట్ చేసిన రోజుకి ఇప్పటికి ఐఎమ్ సీయింగ్ ఆల్ దీస్ పీపుల్స్ అంతా అసలు 2 years అయినా కూడా చాలా గ్రో అయ్యి చాలా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు అని చూస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వన్ థింగ్ ఐ కెన్ సే అబౌట్ ద ఫిల్మ్ ఇస్ దట్ నేను ఇన్ని సినిమాలు తీశాను, నేను అసలు ఎవరికి తెలీదు. 35 తోటి మాత్రం అందరూ ఇప్పుడు 35 ప్రొడ్యూసర్ అంటున్నారు. సో దిల్ రాజుకి దిల్ ఎలా వచ్చిందో నాకు 35 వస్తుందని నమ్మకంతో ఈ సినిమా దాన్ని ఆ స్టేజ్లో నిలబెట్టింది. అంటే ఫస్ట్ కథ గురించి చెప్పే ముందు విశ్వ కాల్ చేసి ఐ మెట్ దిస్ బ్రిలియంట్ చాప్ టుడే. ఫస్ట్ నందు గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు అండ్ కథ ఎలా రాశాడో నువ్వు కథ గురించి ఏం చెప్పలేదు బికాజ్ హీ వాంటెడ్ మీ టు ఫీల్ ద సేమ్ ఫీలింగ్ దట్ హీ ఫెల్ట్. అండ్ సో నందుని కలిసాను. నందు ఒక 4 hours 5 hours నరేషన్ ఇచ్చాడు ఓపిక్గా. అండ్ ఆ నరేషన్లోనే హీ బ్లూ అస్ ఆఫ్. యా ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్లాంటి దిస్ ఈవెంట్ ఇస్ వెరీ నైస్ బికాస్ నాకు ఏం చెప్పారంటే అందరూ హూ ఎవర్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ఆల్ ద టెక్నీషియన్స్. మామూలుగా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ 4-5 పేర్లే చెప్తారు, బట్ దెర్ ఆర్ సో మెనీ మోర్ పీపుల్ హెవ్ వర్క్ ఫర్ అ ఫిలిం. They hardly get recognition and I think this is a great place and I would like to applaud each and everybody who's worked on this film and everybody from light boys nunchi ADs. I know how difficult is it to be on a set. Of course lyrics Bharadwaj is here and so many more people, ma musicians chaala mandi raalekpoyaru, but everything editing team gaani there are so many crafts right in a film and andaru ikkada raavadam I'm so happy. రానాతో ఏం లేదండి, మనం బాగా డల్గా ఉంటే కొంచెం మనకు టైం బాగాలేదనిపిస్తే అలా ఆయన టైం ఇస్తాడు మనకి. ఆయన రూమ్కి వెళ్తే అంత జీవితం అంతా బాగానే ఉంది, బయటకు వచ్చి మళ్ళీ పని చేయొచ్చు అనిపిస్తుంది. సో ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ సోల్, చాలా ఎనర్జీ అనమాట. సో మనం ఎప్పుడైనా డల్గా ఉంటే మీరు ఎవరైనా కూడా రానా గారిని కలిస్తే మంచిది. సో ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ హీ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ద ఫిలిం. I know for a fact he's the first person who heard the story. So he believed in it from the day one and he has been there with me from all ups and downs. Chala nadiche 35 lo, so prati up and down lone Rana was there. So thank you. And again all thanks to all the people who've taken this film to పీపుల్ అండి. అసలు అంటే ఇంత పేరు వచ్చిందంటే ఆహా ప్లాట్ఫామ్లో వాళ్ళు చూడబట్టి ఇంకా తెలుస్తున్నది. అంటే రోజుకి ఒకసారి అమ్మా ఇంకా చూస్తున్నారా మన సినిమా అవైలబుల్ ఉందిరా, సో చూస్తున్నారా అంటే ఆ 1 weekకి వచ్చేసింది కదా సినిమా, 2-3 daysకి వచ్చేసి ఎన్ని మంది చూస్తారు 2-3 daysలో. సో ద ఫిల్మ్ గాట్ ఇట్స్ డ్యూ అండ్ ఇట్స్ స్టిల్ గెటింగ్ ఇట్స్ డ్యూ. అంటే వీ ఫీల్ జస్టిఫైడ్ అండ్ కొంచెం ఏమంటారు మాకు అంటే అందరూ తాపత్రయం, ఆర్టిస్ట్ తాపత్రయం అదే ఉంటుంది, మనం చేసిన కళను అందరూ చూడాలి, ప్రపంచం అంతా చూడాలని. ఇట్స్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ యువర్ ఫెయిత్, యువర్ జడ్జ్మెంట్, యువర్ బిలీఫ్ సిస్టమ్. వీఆర్ గ్లాడ్ దట్ ఆల్ ఆఫ్ us came together for this.
త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై గోపి అచ్రా దర్శకత్వంలో సరికొత్త సినిమాని మొదలుపెట్టాడు సుహాస్. ఈ సినిమాలో హీరోయిన్ గా శివాని నటిస్తుండగా గతంలో వీరిద్దరూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంలో నటించడం విశేషం. ఇక ఈ సినిమా తాజాగా ముహూర్తం పెట్టుకోగా ఈ సినిమాకి నాగశ్విన్ క్లాప్ కొట్టడం ఇక్కడ మరో విశేషం. So, this is Big Cinema. Keep watching Big TV.